పై జన్మలో మళ్ళీ సుఖంగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏదైతే మీరు దానం చేశారో ఇదే మీకు పై జన్మలో సుఖాన్ని ఇస్తుంది. అది లేకపోతే పై జన్మలో మీకు సుఖాన్ని ఇచ్చేది వేరేది లేదు. ఎందుకనంటే మనం ఈ శరీరం విడిచి వెళ్ళిపోతాం కదా, అప్పుడు మనతో పాటు ఎవరు వస్తారు? మనం ఎంతోమందిని బంధువులు, కావలసిన వాళ్ళు, స్నేహితులు అని చెప్పేసి వాళ్ళందరికీ ఎన్నో ఉపకారాలు చేశాం. వాళ్ళు ఎవడన్నా వస్తారా మీరు పోయిన తర్వాత? ఎవళ్ళు రారు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. మృతం శరీరముత్సృజ్య కాష్ఠలోష్టసమం క్షితౌ విముఖ బాంధవాయాంతి. విముఖ, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. మరి మీతో పాటు వచ్చేది ఏదండి? ధర్మస్తమను గచ్చతి. మీరు ఈ జన్మలో ఏమన్నా ధర్మం చేశారు,